ఏస్ కార్డ్ని దాచిపెట్టి గెలవాలని చూస్తున్నాడు. నేననుకున్నదే నిజమైంది. వాడు మంచి ప్లేయర్ కాదు, పక్కా మోసగాడు. అయితే మొత్తం క్యాష్తోనే ఆడాలని ఫిక్స్ అయ్యారా? ఈసారి మోసపోం రోలెక్స్. గతసారి నువ్వు మోసం చేసి గెలిచావు. ప్రతిసారి అదృష్టం నీదే అనుకోకు. సరే, మీ ఇష్టం. చూద్దాం. అయ్యో, మొత్తం డబ్బు కూడా వాడే కొట్టేశాడు. లేదు, వాడు మోసం చేశాడు. రేయ్, నన్ను మోసగాడంటావా? నేను మోసం చేశానని నీకు తెలుసా? నిరూపించగలవా? నిరూపించో. నిరూపించలేకపోతే ఈ ఆట రూల్ ప్రకారం నీ 3 వేళ్లు నరికేస్తారు. ఆ రూల్ తెలుసా? స్వీటీ, హ్యాపీ క్లోజింగ్ డే. ఏడుపొస్తోందా? అర్థమవుతోంది. ఓడిపోయిన వాళ్ళందరికీ అలాగే ఉంటుంది. ఏం చేస్తావు? నాతో ఆడే డబ్బు ఈ క్యాసినోలో ఇక ఎవరి దగ్గర లేదు. నా ఎదుట పెట్టడానికి ఇంకెవరైనా ఉన్నారా? ఛా! ఎవరు లేరు కదా? అయితే నాకు ఐడియా వచ్చింది. నిన్నే బెట్టింగ్గా పెడదాం. నువ్వు గెలిస్తే నా దగ్గరున్న డబ్బంతా నీదే. అంతేకాదు, ఈ జన్మలో మళ్ళీ నీ క్యాసినో వైపు కూడా చూడను. కానీ నువ్వు ఓడిపోతే 3 ఏళ్ళు నా దగ్గరే ఉండాలి. నాకు మసాజ్ చెయ్యాలి, చేపల కూర వండి పెట్టాలి, నన్ను చూసుకోవాలి, నా ఉంపుడు గత్తెలా బ్రతకాలి. డీల్? రోలెక్స్, నీ హద్దులు దాటుతున్నావు. మీరంతా ఓడిపోయిన వాళ్ళు. నా ముందు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. నోరు మూసుకొని నిలబడి ఉండండి. ఈ ఆటలో గెలిచిన వాడిదే అంతా. అది భూమైనా, ఆస్తైనా, ఆడదైనా. ఇప్పట్నుంచి మీరు రోడ్డు మీద పడ్డ బిచ్చగాళ్ళు. పదండి, సామాన్లు సర్దుకొని కారెక్కండి. ఒక్క నిమిషం. అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది. ఏంటమ్మా స్వీటీ, ఇతనేనా నీ మనిషి? నీ మేడం ఇలా ఓడిపోతుంటే రక్తం మరిగిపోతోందా? నా కళ్ళల్లో నీకు భయం కనిపిస్తుందా? చావంటే భయం లేదా? నా ప్రాణం నాకు వెంట్రుకతో సమానం. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఈ క్యాజినో గెలవాలంటే ముందు 15,000తో గెలవాలి. ఏంట్రా ఇది? ఇది నీ నాన్న సంపాదించిందా? ఇది ఈ క్యాజినో డబ్బే, నేనే దాచుకున్నాను. ఓహో, అంటే ఇదే నీ బ్యాడ్ లక్. ఈ గేమ్ ఆడాలంటే కనీసం 20,000 ఉండాలి. మిగతా 5,000 కోసం అడుక్కుంటావా? నేను ఈ గేమ్ ఆడగలను. ఎలా? ఏం పెట్టి ఆడతావు? నా ఈ చేతిని బెట్టింగ్గా పెడతా. ఏంటి, మొత్తం చేతినే బెట్టింగ్గా పెడుతున్నావా? అర్జున్, నీకు పిచ్చే కిందా? లేదు మేడం, నాకు పూర్తిగా స్పృహ ఉంది. సాధారణంగా వేళ్లు బెట్టింగ్గా పెడతారు. ఇతను ఏకంగా చెయ్యినే పెడుతున్నాడా?
నీ చేతితో నేనేం చేసుకోవాలి? కీమా పరాటా చేసుకుని తినాలా? నాకు ఇప్పటికే 2 చేతులున్నాయి, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. వాడుకు పడేదేదైనా పెట్టు, లేదా నీ ప్రాణాన్నే బెట్టింగ్గా పెడుతున్నావా? చెప్పు. సరే, నా ప్రాణాన్నే బెట్టింగ్గా పెడతా. అర్జున్, ఇది హీరోయిజం చూపించే సమయం కాదు. కాదు మేడం, ఇప్పుడే సరైన సమయం. ఇప్పుడే అర్జున్ ఆట మొదలవుతుంది. తను నానే తను నానే నానే తను నానే నానే తను నానే నానే దిశుం దిశుం దిశుం. చాలా కష్టపడుతున్నావు, అర్థమవుతోంది. ఇంకా ఏమీ మించిపోలేదు. నా ఆఫర్ ఇప్పటికీ అలాగే ఉంది. 3 ఏళ్ళు నా దగ్గరుండు, నా మాట విను. ఏమంటావు ఆశ? నా కోరికకు ఒప్పుకుంటావా? ఒరే అర్జున్, ఇప్పుడే అర్థమైంది. ఇంతసేపు నువ్వు రోలెక్స్గా సపోర్ట్ చేస్తున్నావు. మమ్మల్ని వాడికి బానిసలు చేయాలనుకుంటున్నావా? మొదటి నుంచే నేను ఈ క్యాసినోలో గూఢచారనుకున్నాను. అదే నిజమైంది. కబుర్లు చాలించో, ఆట మొదలు పెడదాం. నేను నా ప్రాణాన్ని పందెంగా పెట్టాను. ఇంకా ఇంట్రెస్టింగ్ అయింది. సరే, నీకు బోనస్గా ఇంకో సంవత్సరం కూడా పెడతా. అంటే 4 ఏళ్ళు నా బానిసగా ఉండాలి. ఓకే? కొత్త గేమ్, కొత్త కార్డులు, ఆట మొదలు. మేడం, వాళ్ళందరూ మీ శత్రువులే. వాళ్ళ మాయలో పడద్దు ప్లీజ్. మాయలో ఇప్పటికే పడింది, ఆమె కూడా అందులో చిక్కుకుంది. ఇంకా గేమ్ ముగియడమే మిగిలింది. ఇక ఆమె మీద నా ఆధిపత్యమే. మేడం, మీకేమీ కాదు. నన్ను దాటకుండా మిమ్మల్ని ఎవ్వరూ తాకలేరు. మేనేజర్, కొత్త డెక్ తీసుకురండి. ఈ గేమ్ అర్జున్ ఆడతాడు. నీ ధైర్యం నాకు నచ్చింది, కానీ ఈ కథ క్లైమాక్స్ రాసేది నేనే. పద ముగించేద్దాం. ఈ గేమ్తో క్యాసినోనే కాదు, ఆశా మేడం జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు. మేడం, నా మాట వినండి. కార్డులు చెక్ చేయండి. గేమ్ మీదే దృష్టి పెట్టండి. నా కర్మ, ఇలాంటి ఎల్బోర్డ్తో కూడా ఆడాల్సి వస్తోంది. కార్డులు వేసేసాను, ఇప్పుడు ఓపెన్ చేయండి. ఏయ్, నీకు పిచ్చా? కార్డులు కూడా చూడకుండా ఆడుతున్నావా? ఏంటి స్టైల్ కొడుతున్నావా? బ్లైండ్కి మారుతున్నావా? నేను కార్డులతో ఆడను, వీధితో ఆడతాను. రోలెక్స్తో ఆటంటే విధి కూడా రోడ్డు మీదకి రావాల్సిందే. స్వీటీ, నిన్ను నా ఉంపుడు గత్తె కాకుండా కాపాడటానికి వాడు తన ప్రాణాన్నే పందెంగా పెట్టాడు. కానీ అయ్యో, అయిపోయింది. ఇంత దారుణంగా ఎవరూ ఆడరు. ఈ గేమ్ నేనాడినా బెటర్. అర్జున్, నీ వల్ల ఆశా మేడంకి ఏదైనా జరిగితే నిన్ను వదిలిపెట్టాం. కానీ నేను మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవడానికి రెడీ. స్వీటీ, నేను మంచివాడిని కాదు, చాలా చెడ్డవాడిని. ఇప్పుడు చెప్పు, 3 ఏళ్ళు నన్ను సంతోషపెడతావా, లేక వాడిని పొడవడానికి కత్తిస్తావా? రా రా రా. నిశ్శబ్దం అంటే ఒప్పుకున్నట్టే. సరే, ఇప్పుడే వాడిని చంపేస్తా.
ఆశా మేడం, వాడి మాటలు నమ్మొద్దు. వీళ్ళిద్దరూ ఒకే గ్యాంగ్. మిమ్మల్ని టార్గెట్ చేశారు. ఎక్కువ ఎగరకు రోలెక్స్. ఆట ఇంకా పూర్తవలేదు. ఏంట్రా పిచ్చెక్కిందా? నువ్వు ఓడిపోయావు. గేమ్ అయిపోయింది. లేదు, ఆట ఇంకా ముగియలేదు. గ్యాంబ్లింగ్ రూల్స్ ప్రకారం మోసం చేసినవాడు గెలిచినట్టు కాదు. అయితే నువ్వు విజేత ఎలా అవుతావు? ఏంట్రా మోసం చేసిందెవరు? నన్ను మోసగాడంటావా? దానికేమైనా ఆధారం ఉందా? ఉంటే నిరూపించు. నేను మోసగాడిని కాదు. నిరూపిస్తా. ఏయ్ ఆగో! ఆగొద్దు, చెక్ చేయనివ్వండి. బ్రదర్, వెళ్ళి చెక్ చేయి. ఎవడాపుతాడో నేను చూస్తాను. ఏయ్ బాడీగార్డ్, పక్కకు జరుగు. వెతకనివ్వండి. ప్రశాంతంగా వెతకనివ్వండి. బ్లడీ చీటర్. మొదటి నుంచే వాడిపై డౌట్ వచ్చింది, కానీ మన బ్రదర్ అసలు గుట్టు బయట పెట్టేశాడు. బ్లైండ్ గేమ్ ఆడి వాడిని ట్రాప్ చేశాడు. బ్లడీ చీటర్. చీటర్! 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 ఎవర్రా నువ్వు? నా పేరు నీకు తెలుసు, అర్జున్. నేను గురిపెట్టానంటే తప్పించుకునే దారే ఉండదు. ఒక్కసారి గెలిచావని నిన్ను నువ్వు లెజెండరీ గ్యాంబ్లర్ అనుకుంటున్నావా? మరో గేమ్ ఆడదామా? నీకు నిజంగానే గుండె చాలా పెద్దది. ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టని విషయాన్ని నువ్వు కనిపెట్టావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఈసారి నా ఓటమిని ఒప్పుకుంటున్నా. కానీ మళ్ళీ ఎదురైతే నిన్ను బతికి వెళ్ళనివ్వను. ఇది ముగింపు కాదు, ప్రారంభం మాత్రమే. ఇలాంటి కథలు మరిన్ని వినాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన కథలతో మళ్ళీ కలుద్దాం.